హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చెప్పాను కదా, ముందు వీడియోలో నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించాను కదా. సో అందులో ఇది ఇంకొక ఇయర్ రింగ్ అనమాట. అండ్ కొద్దిగా వెయిట్ హెవీ ఉంది. వేరే అన్ని నార్మల్ వెయిటే, ఇది కొద్దిగా హెవీ ఉంది. అండ్ దిస్ ఇస్ మై న్యూ డ్రెస్. నేను ఇక్కడ ఇంటి దగ్గర తీసుకున్నాను అనమాట. ఇలా వీనెక్ నార్మల్గా వచ్చి ఇక్కడ మొత్తం టోటల్ వర్క్ వచ్చింది. అండ్ ఇలా షేప్ వచ్చింది, లైక్ ఆలియా కట్ ఉంటుంది కదా అలా వచ్చి, అండ్ ఫ్రాక్లా వచ్చింది అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానో మీకు అర్థమయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ముందే వీడియోలో చెప్పాను కదా, మా సిస్టర్ మ్యారేజ్ది నేను చేసిన షాపింగ్, ఏం శారీ కట్టుకున్నానో చూపిస్తానన్నాను. సో ఇదే అనమాట ఆ శారీ. లావెండర్ కలర్లో తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్ అనమాట. ఇప్పుడున్న ట్రెండింగ్ శారీస్లో ఇదొకటి. సో ఇది ఏంటి, దీనిది లైక్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ శారీ అంటే, ఇది మీనాకారి పట్టు అనమాట. అంటే మీనాకారి పట్టు అంటే బార్డర్ ఉంటుంది కదా. సో బార్డర్ ఎప్పుడైనా ప్లెయిన్ సమ్ గోల్డ్లా వచ్చేస్తుండే, ఇప్పుడు అలా కాదు, బార్డర్ పైన సమ్ డిఫరెంట్ డిజైన్ కూడా వస్తుంది. నేను ఆ స్టైల్లో తీసుకున్నాను. సో నా శారీ వచ్చేసి ఇలా బార్డర్ పైన ఇలా మ్యారేజ్ది లైక్ అలా డిజైన్ వచ్చిందనమాట. టోటల్ ఎల్లో వచ్చి లావెండర్ విత్ ఎల్లో కలర్, అండ్ దాంట్లో ఇలా డిజైన్ వచ్చింది, కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ శారీ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ అలానే ఉన్నాయి. నేను ఎన్నో రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాను. సో అలా చూసి ఈ శారీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. లైక్ ఈ శారీ అంటే పర్టికులర్గా బార్డర్ పైన ఏదైనా డిజైన్ వచ్చిన శారీ, బట్ మై కలర్ వాస్ కాఫీ రెడ్, అలాంటి కలర్స్లో తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఆ ఆప్షన్లో దొరకలేదు. అండ్ దిస్ వాస్ ఆల్సో ట్రెండింగ్ కలర్ అని ఇది తీసుకున్నాను. అండ్ ఇది మొత్తం లావెండర్ కలర్ వచ్చి దీనిపైన ఇలా డిఫరెంట్ వర్క్ వచ్చింది. సో ఇలాంటి వర్క్ అయితే నేను ఎక్కడ నా దగ్గర ఉన్న శారీస్లో చూడలేను. అండ్ ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు వర్క్స్ ఎలా వస్తున్నాయి, ఇలా బాక్సెస్ అన్నా ఏమన్నా అక్కడ డ్రాప్ షేప్ డిజైన్స్ అలా వస్తున్నాయి. బట్ ఇది డిఫరెంట్ అనమాట. ఆర్ టోటల్ శారీ డిఫరెంట్ వర్క్ వస్తుంది. ఇది కూడా అలానే అనమాట. అండ్ దిస్ వాజ్ ద శారీ. నేను ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఈ లేస్ అటాచ్ చేశాను అనమాట ఈ శారీకి. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా లేస్ వేసుకొని మరి శారీస్ కట్టుకుంటున్నారు. సో అలా అని ఈ లేస్ తీసుకున్నాను నేను. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని అండ్ నేనే టైం తీసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను. నాకు టైలర్స్ అంత దొరకలేరు. దొరికిన వాళ్ళు ఏదో బ్లౌజ్ స్టిచ్చింగ్కే ఇచ్చారు. ఓకే, నా బ్లౌజ్ కూడా మ్యారేజ్ 1 day బిఫోర్ నైట్ 11 o'clock ఇచ్చారు. అంత బిజీ టైలర్స్ అనమాట. సో మ్యారేజ్ సీజన్ అది, అప్పుడు అందుకైనా అంతమంది ఎవరు దొరకలేరు. ఎవ్రీవన్ వే బిజీ, మ్యారేజ్ బిజీ, అందరు వేరే వేరే బిజీస్లో ఉన్నారు. అండ్ ఓకే, నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒక చేసిస్తే చాలు అనుకున్నాను. ఇది నా శారీ. సో ఈ కింద వచ్చేసి నేను ఈ లేస్ తీసుకున్నాను, సపరేట్గా తీసుకొని ఇది స్టిచ్చింగ్ చేశాను. శారీ ఫస్ట్ శారీ హెవీ ఉంది, అండ్ ఈ లేస్ వేసే వరకు ఇంకా హెవీ ఉంది. నేను ఎక్కువ ఫొటోస్ దిగలేను పెళ్ళిలా, కొన్ని ఫొటోస్ దిగినాను, అవి నేను స్క్రీన్ పైన అప్లోడ్ చేస్తానులే. అండ్ ఇది నా శారీ, నాకు చాలా నచ్చింది. దీన్ని ఈ కలర్లో నా దగ్గర ఏ శారీ కూడా లేదనమాట. నేను ఆల్రెడీ నా శారీ కలెక్షన్ కూడా మీకు చూపించాను కదా, అందులో ఏ కలర్ ఇలాంటిది మ్యాచింగ్ ఏది లేదు. ఇక్కడ ఈ యాక్చువల్లీ దీనికి లుక్ వైజ్ అంటే దీనివల్ల హెవీ వచ్చింది. అండ్ బ్లౌజ్ మగ్గం బ్లౌజే. సో మగ్గం వేయించుకునేంత టైం కూడా లేకుండే, అందుకే ఆల్రెడీ మదీనాకి వెళ్ళినాం అనమాట. మదీనాకి వెళ్ళి మగ్గం వేసుకున్న బ్లౌజెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము. సో నా బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ కలర్. పర్ఫెక్ట్ శారీ తీసుకెళ్తే మనకు పర్ఫెక్ట్ చూపిస్తారు. అక్కడ ఎన్నో షాప్స్ ఉంటాయి, మగ్గం బ్లౌజ్లే షాప్స్ ఎన్నో ఉంటాయి. అందులో నుంచి మనం ఏదైనా ఒకటి మంచి మనకు శారీ ఇస్తే ఆల్మోస్ట్ ఒక 10-15 ఆఫ్ మనకు సెట్ అయ్యేటివి తీసిస్తారు. అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ రేంజ్ ఏంటంటే 250-300 అని రీల్స్లో చూపిస్తారు. అవి అస్సలు మంచి ఉండే, అందుకే చెప్తున్నాను. అంటే ఇన్ కేస్ మీరు హెవీగా వేసుకోవాలనుకుంటే మంచిది ఉంది వేసుకోవాలనుకుంటే పట్టు శారీ అయితే మంచి చూసుకోండి. ఇది మాత్రం నాకు 3600 పడింది అనమాట. నాకు ఎన్నో చూపించిండ్రు, నాకు పర్ఫెక్ట్ నచ్చింది. యాజ్ వెల్ as మ్యాచ్ అయింది అయితే ఇదే. సో ఈ బ్లౌజ్ అనమాట ఇలా వచ్చింది. దీనిపైన టోటల్ వర్క్ వచ్చి ఇలా వైట్ స్టోన్స్ తోటి వర్క్ వచ్చి కింద ఈ బూటీస్ వచ్చాయన్నమాట.
అండ్ కమింగ్ టు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉండే, ఇలా డిజైన్ వచ్చింది. గోల్డ్ థ్రెడ్ వర్క్ అదంతా ట్రెండ్ పోయింది. ఇప్పుడు ఉన్నదంతా సిల్వర్, వైట్ స్టోన్స్, వైట్ పల్స్ అదే అనమాట. అండ్ నా శారీకి కూడా సిల్వర్ షేడ్గా ఉంది కదా, సో సిల్వర్ షేడ్ మ్యాచ్ అవ్వాలంటే ఇదే తీసుకోవాలని వైట్ స్టోన్స్ది తీసుకున్నాను నేను. అండ్ టోటలీ హ్యాండ్స్కి ఏమో ఇలా పైన ఒక్కొక్క 1 పూస ఇక స్టోన్స్ వచ్చింది. అండ్ ఇక్కడనేమో ఇలా వైట్ స్టోన్స్ విత్ గోల్డెన్ కలర్, లైట్ గోల్డ్ కలర్ షేడ్ తోటి వచ్చినాయి పల్స్, ఇవన్నీ వచ్చాయి అన్నమాట. అండ్ ఆ రోజు మాత్రం చాలా బాగా అనిపించింది. శారీ పెళ్ళి షాపింగ్ అంటే చాలా తక్కువ కాదు, ఎన్నో ఉంటాయి, ఏదన్నా మిస్ కాదు. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. వాము ఫుల్ అలసిపోయాను నేనైతే పెళ్లి టైంలో. సీరియస్లీ నా పెళ్ళి కన్నా నాకు అంత టైం ఉండేనేమో, మా సిస్టర్ పెళ్ళికి నాకు అస్సలు టైమే దొరకలేదు. హ్యాండ్స్కి మెహందీ వేసుకోనికి కూడా టైం లేకుండా నాకు అసలు మెహందీ వేసుకోలేను. బట్ చాలా ఎంజాయ్ చేసాము, హ్యాపీ అనిపించింది. మొత్తం ఫ్యామిలీ కలవడం చాలా బాగుంది. లైక్ నార్మల్గా స్కూల్స్ ఉన్న టైంలో పెళ్ళిళ్ళు అలా పెట్టుకుంటే ఎవరు కలవలేము, వస్తారు వెళ్తారు. బట్ ఈ హాలిడేస్ టైంలో పెట్టుకుంటే మాత్రం అందరు కలిసి గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేయడం అలాంటివి కూడా చేస్తాము. పెళ్ళి అయ్యాక మేము బయటికి కూడా తిరగడం అవన్నీ చేస్తాం అనమాట. సో ఇది నా శారీ. అండ్ రివాన్స్ డ్రెస్ కూడా నేను చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీని మీదకి నేను ఒక చున్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని హ్యాండ్ పైకి వేసుకోవడానికి కొద్దిగా హెవీ లుక్ మంచి ఉంటుంది అనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ దట్ ఈస్ ఇదే కలర్లో చూపిస్తాను. సో ఈ కలర్ అనమాట చున్నీ. అండ్ అంటే శారీలోకి బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నాము. ఇది మనము తర్వాత హాఫ్ శారీస్కైనా అలా అయినా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇదంతా ముందే పెళ్ళి కంటే ముందే ఇలా పిన్స్ పెట్టుకొని వేసుకున్నాం అనమాట. పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ పై నుంచి ఇలా అని వేసుకొని ఇక్కడ ఫ్రంట్కి వస్తుంది కదా, దానికోసమని తీసుకున్నాను. గ్రాండ్ లుక్ ఉంటుందని ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా కూడా ట్రై చేయొచ్చు. శారీస్ ఎంత సింపుల్ అయినా మనం వేసే మేకప్, హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ తోటి మనం శారీని హైలైట్ చేయవచ్చు, అంటే లైక్ మన లుక్ని హైలైట్ చేయవచ్చు. నాకు వచ్చిన క్లారిటీ అయితే అది. అండ్ బ్యూటీషియన్, మేకప్, హెయిర్ స్టైల్ అదంతా మేమే రెడీ అయిపోయాము. అవన్నీ ప్రిఫర్ చేయలేను, ఎందుకంటే మేకప్ ఐటమ్స్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు ఏంటి అంత ఐడియా లేదు నాకు. యాజ్ వెల్ యాజ్ అంత బ్యూటీషియన్స్ నాకు తెలియదు కూడా, ఒక్క అక్క తెలుసు, బట్ అంత టైం లేకుండే నాకు తనకు చెప్పేంత. అండ్ షీ విల్ ఛార్జ్ సో మచ్ మనీ, ఎక్కువ తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ మేమే మంచి రెడీ అవుతాం, ఇంకెవరు అవసరం లేదు, అందుకే పిలవలేమన్నమాట. అండ్ ఈ చున్నీతోటి నా శారీ ఇంకా హైలైట్ హెవీ అయిపోయింది. నేను కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవే అప్లోడ్ చేస్తాను. బట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మన వాళ్ళ మ్యారేజ్ అలా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అండ్ బ్లౌజెస్ మీరు మాత్రము మగ్గం వేయించుకోవాలనుకుంటే, ఇన్ కేస్ మీకు మంచి వాళ్ళు ఉంటే వేయించుకోవచ్చు, లేదా మీకు అంత ఆప్షన్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే అలా మదీనాకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ ఉండాలి. సో ఈ మదీనాలో ఏంటంటే మనకు క్లాత్ ఇస్తారు విత్ మగ్గము, అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, మన సైజ్కి పర్ఫెక్ట్ ఉండదు కదా. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక పర్ఫెక్ట్ సైజ్కి వేసేస్తారు. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఓకే, నా లాంటి వాళ్ళకి కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఏంటంటే అటాచ్మెంట్ కరెక్ట్గా అలాంటివి చేసే వాళ్ళు ఉంటే కొద్దిగా బెటర్ అనమాట, మంచి స్టిచ్చింగ్ టైలర్ ఉంటే బెటర్. సో ఇది నాది మ్యారేజ్ది శారీ అనమాట. అండ్ ఈ బ్లౌజ్కి మాత్రం ఇలా సింపుల్గా బూటీస్ కూడా వేసుకున్నాను నేను. ఇది నా కంప్లీట్ శారీ. అండ్ రివాన్స్ది నేను ఒక రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. జ్యువెలరీ వచ్చేసి నా దగ్గర గోల్డ్ ఉంది, నేను అదే వేసుకున్నాను, ఏం కొత్తగా తీసుకోలేను అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.